सूक्तिरत्नावली इति पाठस्य पठनसमये वयं तत्र विद्यमान पुष्पचिह्नित श्लोकान् पठितवन्तः। परिचयमपि पठितवन्तः। विविध ग्रन्थेभ्यः विविध कविभिः विरचितान् श्लोकान् अत्र सूक्तिरत्नावली इति पाठ्यांशरूपेण संस्थापितवन्तः इति वयं ज्ञातवन्तः। अत्र पुष्पचिह्निताः प्रतिपदार्थ भावबोधपूर्वकं कंठस्थीकरणीयाः इति परिचये एका सूचना अस्ति। पुष्पं गुर्तुन्नटुवंटि श्लोकालु प्रतिपदार्थ భావబోధకపూర్వకం। ఆ శ్లోకాలని మనం కంఠస్థం చేయాలి, అంతేకాకుండా ప్రతిపదార్థము భావము కూడా వాటికి తెలిసి ఉండాలి మనకి అనే అంశాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు। ఆ తర్వాత శ్లోకాలను చూద్దాం। మొదటి శ్లోకం అయం నిజ పరో వేతి గణనా లఘుచేతసాం ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకం। అయం నిజ, ఇతడు నావాడు। అయం పరహ, వా లేక అయం ఇతడు, పరహ పరాయివాడు। ఇతడు నావాడు, ఇతడు పరాయివాడు। ఇతి అనే గణన లెక్కింపు, లఘుచేతసాం చిన్న మనస్సు కలవారికి, భవతి అనుకోండి ఉంటుంది। ఉదార చరితానాం త్యాగపూర్ణమైన హృదయం కలిగిన వారికి, వసుధైవ ఈ భూమండలమంతయు కుటుంబకం కుటుంబమే అవుతుంది, భవతి అవుతుంది। చూడండి, చాలామంది ఏదైనా ఉపకారం చేయాల్సి వస్తే లేదా ఏదైనా పని పడాల్సి వస్తే అతడు మనవాడైనా కాదా, ఆ తర్వాత వాడు దేనికి పనికి వస్తాడు, మనకేమైనా ఉపయోగపడతాడా, ఇవన్నీ లెక్కలేస్తారు। అయం నిజ అయం పరహ, ఇతడు మనవాడు వాడు పరాయివాడు, కాబట్టి వీడికి మనం ఏమైనా చేయాలి, వాడికి మనం ఏం చేయక్కర్లేదు అనే లెక్కలేసి దాని ప్రకారం పని చేస్తూ ఉంటారు। ఇది ఎవరు చేసే పని అంటే, ఇది లఘుచేతసాం చిన్న మనస్సు ఉన్న వాళ్ళు పని చేస్తారు। చిన్న మనస్సు అంటే అర్థం ఏంటి అని అంటే, కుచితమైనటువంటి మనస్సు, స్వార్థపూరితమైనటువంటి మనస్సు। స్వార్థపూరితమైనటువంటి మనస్సును చిన్న మనస్సు అంటారు। త్యాగపూర్ణమైనటువంటి మనస్సు గలవారిని పెద్ద మనస్సు అయింది అంటారు। చిన్న పెద్ద అనేది కొలతకు సంబంధించినటువంటి విషయాలు కావు, ఇక్కడ స్థాయికి సంబంధించిన విషయాలు। సమున్నతమైనటువంటి మనస్సు గలవాడన చూడండి, చాలామంది ఇతడు మన కులపోడా కాదా, మన ఊరివాడా, మన వీధివాడా, మన సంస్కృతమే చదువుకున్నవాడా, సంస్కృతం కాకుండా వేరే చదువుకున్నవాడా, ఏ రకంగా వీడు మనవాడవుతాడో చూస్తారు ముందు। ఏదో రకంగా మనవాడు అనుకోండి, మన క్లాస్మేటో కాలేజ్ మేటో వీధివాడో ఊరివా, ఏదో రకంగా మనవాడు అనేటువంటి లంకె కుదిరితే వాడి కోసం పనిచేస్తారు। ఎందుకని ఏదో ఒక సమయంలో మళ్ళీ తిరిగి ఉపయోగపడతాడని, లేకపోతే చేయరు। కానీ ఉదారమైనటువంటి త్యాగపూర్ణమైనటువంటి మనస్సు గలవారు ఇవేమీ ఆలోచన చేయరు। ఇతడు మనవాడో ఇతడు పరాయివాడని ఆలోచన చేయరు। అందరూ మనవాళ్లే, వారికి పరాయివాడంటూ ఎవరు ఉండరు, అందరూ మనవాళ్ళే।
వసుధైవ కుటుంబకం. ఈ ప్రపంచమంతా కూడా, ఈ వసుధ, ఈ భూమి మొత్తం కూడా కుటుంబకం, అతనికి కుటుంబమే అవుతుంది. తర్వాత శ్లోకం చూద్దాం. కాబట్టి మనం ఆ రకంగా అందరి విశ్వభావన ఉండాలి మనలో. మనమందరం వసుధ మన కుటుంబం అంటే చూడండి, మనం పాఠశాలలో పిల్లలకి భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే మాట నేర్పిస్తున్నాం. నిజంగా అలా ఉండాలి. నిజంగా ప్రతిరోజు ఆ ప్రార్థన చేయడం వల్ల ఏదో ఒక రోజు వాడికి ఆ స్థిరమైన బుద్ధి ఏర్పడుతుంది. అరే, నేను ఒక ఇంటికి, ఒక వీధికి, ఒక చోటికి సంబంధించిన వాడిని కదా, నేను ప్రపంచానికి సంబంధించిన వాడిని, నేను దేశానికి సంబంధించిన వాడిని, నేను ప్రపంచ స్థాయి వ్యక్తిని అనేటువంటి ఒక శ్రేష్టమైన భావన వాడిలో కలగడం కోసం ఆ విధమైన విశ్వజనీన భావన. తర్వాత శ్లోకం చూద్దాం, 3వ శ్లోకం. విద్వత్వం చ నరత్వం నృపత్వం చ నైవ తుల్యం కదాచన స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వత్వం పాండిత్యము, చ మరియు నృపత్వం రాజరికము, కదాచన ఒక్కసారి కూడా నైవ తుల్యం సమానమైనది కాదు. స్వదేశే తన ప్రదేశంలో రాజు పూజ్యతే గౌరవించబడతాడు. విద్వాంసుడు సర్వత్రా అన్ని చోట్ల పూజ్యతే గౌరవించబడతాడు. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడో కవి. విద్వత్వం నృపత్వం నైవతుల్యం, పాండిత్యము రాజరికము అనే ఈ రెండు కూడా సమానమైనవి కావు. అవును, సమానమైనవి కావు. రాజే గొప్పోడు అని మనం అనుకుంటాం. కాదు, రాజు ఆ దేశంలో మాత్రమే పూజించబడతాడు. ఆయన ఏ దేశానికి రాజు వింటాడో ఆ దేశంలో ఉన్నటువంటి మంత్రులు, ప్రజలు ఆయన మాట వింటారు. ఆయన మన్ననలు అందుకుంటాడు. పక్క దేశానికి వెళితే ఏదో పక్క రాజు వచ్చారు అని అతిథి అని చెప్పి గౌరవిస్తారు. అంతేగాని ఇతని మాటకు అక్కడ ఆ రాజ్యంలో చెల్లుబాటు ఉండదు. కానీ విద్వాంసుడు వెళితే విద్వాంసుడిని ఈ దేశంలో గౌరవిస్తారు, మరొక దేశంలో గౌరవిస్తారు, ఇంకొక దేశంలో గౌరవిస్తారు. ఏ దేశంలోనైనా కూడా ఇతడు మహా విద్వాంసుడు, బాగా చదువుకున్నటువంటి వాడు, ఇతడితో మనకి ఎలాంటి ప్రయోజనమైనా మనం సాధించుకోవచ్చని విద్వాంసుడిని అంతటా గౌరవిస్తారు. కాబట్టి రాజు కంటే విద్వాంసుడు గొప్పవాడు. విద్వాంసుడు అంటే విద్య కలవాడు, విద్యావంతుడు. కాబట్టి మనం బాగా ఎంత విద్యను మనం సంపాదిస్తే అంత సమున్నతమైనటువంటి స్థానాన్ని చేరుకుంటాము. కాబట్టి అలాంటి ఎక్కువ విద్యా నైపుణ్యాలు గలవాడు రాజు కంటే గొప్పవాడవుతాడు. కనుక బాగా చదవాలి అనేటువంటి అంశాన్ని ఈ శ్లోకం మనకు బోధిస్తుంది. తర్వాత శ్లోకం చూడండి. విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరిపీడనాయ ఖలస్య సాధోః విపరీతమేతత్ జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. విద్యా వివాదాయ ధనం మదాయ. ఖలస్య దుర్మార్గుడికి, చెడ్డవాడికి, దుష్టుడికి, దుర్జనునికి విద్య అన్నది ఉన్నట్లయితే అది వివాదాయ వాదించుకోవడానికి పనికొస్తుంది. ధనం అనేది ఉన్నట్లయితే మదాయ గర్వానికి దారితీస్తుంది.
శక్తి, శక్తి అనేది ఉన్నట్లయితే పరేషాం ఇతరుల యొక్క పరిపీడనాయ, వేధించుట కొరకు. పరపీడనాయ కాదు, పరిపీడనాయ, ఇత్వం పెట్టండి. ఇతరుల యొక్క పీడన కొరకు వాళ్ళు ఉపయోగిస్తారు అని అర్థం. సాధోః, సజ్జనుడికి, ఏతత్, ఇది విపరీతం, వ్యతిరేక దిశలో ఉంటుంది. ఎలా? విద్య అనేది ఉన్నట్లయితే జ్ఞానాయ, జ్ఞానము కొరకు ఉపయోగపడుతుంది. ధనం అనేది ఉన్నట్లయితే దానాయ, 10 మందికి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మరియు శక్తి అనేది ఉన్నట్లయితే పరేషాం, ఇతరుల యొక్క రక్షణాయ, సంరక్షణ కొరకు ఉపయోగపడుతుంది. చూడండి, గొప్ప వాడు మంచివాడైనా చెడ్డవాడైనా విద్య గలవాడు అవ్వచ్చు. మంచివాడైనా చెడ్డవాడైనా ధనవంతుడు అవ్వచ్చు. మంచివాడైనా చెడ్డవాడైనా శక్తి గలవాడు అవ్వచ్చు. అయితే చెడ్డవాడు తనకున్నటువంటి విద్యను పక్కవాడి మీద ఉపయోగిస్తాడు. నీకేం తెలియదు, నాకే గొప్పగా తెలుసు అని అనిపించేలా అతన్ని వేధిస్తూ ఉంటాడు. ఇదేంటి అదేంటి అని సంవాదం చేస్తూ పీడిస్తాడు. అతనికి డబ్బు ఉంటే తన డబ్బుతో గర్వపడి 10 మందిని చులకనగా చూస్తాడు. ధనం మదాయ కలస్య, అది కలస్య ధనం మదాయ. దుర్మార్గుడికి డబ్బు ఉంటే అది గర్వానికి దారి తీస్తుంది. నన్ను మించిన వాడు లేడంటాడు. అలాగే శక్తి, దుర్మార్గుడికి శక్తి అనేది ఉంటే పరేషాం పరిపీడనాయ, ఇతరులను వేధించడానికి ఉపయోగిస్తాడు. సాధోహో, సజ్జనుడికి ఇవి ఉంటే ఏం చేస్తాడంటే అతను తనకున్నటువంటి విద్యతో జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచిపెడతాడు. 10 మందికి పంచిపెట్టడం కోసం తన దగ్గర ఉన్నటువంటి విద్యను ఉపయోగించుకుంటాడు. డబ్బును కూడా ఇది నాది అని అనకుండా తన డబ్బును కూడా ఇతరులకు ఉపయోగపడేలా చేస్తాడు. పరోపకారాయ సతాం విభూతయ, తర్వాత శ్లోకంలో వస్తుంది. సజ్జనుల యొక్క సంపదలు పరోపకారాయ, ఇతరులకు ఉపయోగపడడం కోసం ఉంటాయి. అలా 10 మందికి ఇచ్చేస్తాడు అవసరం బట్టి. అలాగే శక్తి, ఆయన దగ్గర శక్తి అనేది ఉంటే పరేషాం రక్షణాయ, ఇతరుల యొక్క సంరక్షణ కోసం ఉపయోగిస్తాడు. ఇతరులను రక్షించడానికి, వాళ్ళు ఏదైనా ఆపదలో ఉంటే ఆపదలో నుంచి రక్షించడానికి ఉపయోగిస్తాడు. ఇలా ఏ వస్తువైనా, ఇంకా ఇక్కడ 3టినే చెప్పాడు. విద్య, ధనము, శక్తి అనే 3టిని చెప్పాడు. ఈ 3 కాకుండా ఏ వస్తువైనా సజ్జనుడు సద్వినియోగం చేస్తాడు, దుర్జనుడు దుర్వినియోగం చేస్తాడు. సజ్జనుడు దాన్ని ఉపయోగించి పరోపకారం చేస్తాడు, దుర్జనుడు దాన్ని ఉపయోగించి దుర్మార్గం పనులు చేస్తాడు. ఉదాహరణగా ఒక కథ చెప్పుకుందాం, రికార్డింగ్ చేయను. మనం చదువుకున్నటువంటి విద్యకు తగ్గట్లుగా మనలో సుగుణాలు అనేటివి పెరగాలి. అవి 10 మందికి ఉపయోగపడాలి. అప్పుడు అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. సజ్జనుడి దగ్గర ఏ వస్తువు ఉన్నా కూడా అని అంటున్నాడు. తర్వాత శ్లోకం చూద్దాం. అర్థానాం ఆర్జనే దుఃఖం, ఆర్జితానాం చ రక్షణే, ఆయే దుఃఖం వ్యయే దుఃఖం, కిమర్థాః కష్ట సంశ్రయాః, ధిగర్థాః కష్ట సంశ్రయాః. అర్థానాం
సంపదలను, ధనములను ఆర్జనే సంపాదించుటయందు దుఃఖమున్నది. ఆర్జితానాం సంపాదించినటువంటి సంపదలను రక్షణే సంరక్షించుటయందు కూడా దుఃఖమున్నది. ఆయే ఆదాయమునందు దుఃఖమున్నది. వ్యయే ఖర్చయిపోయిటయందు దుఃఖమున్నది. కష్ట సంశ్రయా కష్టమును తెచ్చిపెట్టునవి అయిన అర్థాహ సంపదలు ధిక్కారమగుగాక. కిమర్థాహ అనున్నది ఇక్కడ. ధిగర్తాహ అనేది దీనికి బాగుంటుంది. ధిగర్తాహ అని నేను సుభాషిత శతకంలో చూశాను. అర్థాహ అటువంటి ఈ సంపదలకు ధిక్కారమగుగాక. కిమర్థాహ ఏమిటండి ఈ సంపదలు? కష్ట సంశ్రయా కష్టములను తెచ్చిపెడుతున్నవి. అలా కూడా అర్థం చెప్పుకోవచ్చు. కిమర్థాహ ఎందుకండి ఈ సంపదలు అని. చూడండి, డబ్బు లేనివాడు డబ్బును సంపాదిస్తూ ఉంటాడు. డబ్బును సంపాదించాలి అని అంటే కష్టం కదా, దుఃఖమే కదా. ఎండకి, చలికి, వర్షానికి ఓర్చుకొని, ఇప్పుడు చూడండి ఇంత ఎండ అని చెప్పేసి అందరూ ఏసీ రూముల్లో కూర్చున్నారు. బయటికి వెళ్ళి చూడండి, ఆ ఎండలోనే అరటికాయలు అమ్ముతున్నారు నిలబడుకొని రోడ్డు మీద. ఆ ఎండలోనే రోడ్ల మీద ఎంతమంది పని చేస్తున్నారు. ఆ ఎండలోనే బస్సు డ్రైవర్ బస్సు నడుపుతూ ఉన్నాడు. ఆ ఎండలోనే అందరూ అన్ని పనులు చేసుకుంటున్నారు. కారణం ధనార్జన. అలా పని చేస్తేనే అతనికి ఈ రోజుకు సంబంధించిన కూలీ ముడుతుంది. కాబట్టి అర్థానాం ఆర్జనే, ధనాలను సంపాదించాలి, సంపదలను సంపాదించాలి అనే సమయంలో మనిషికి దుఃఖం ఉంటుంది. ఆర్జితానాంశ రక్షణే, సంపాదించుకున్నాడు, అక్కడ పొలం ఉంది, ఇక్కడ తోట ఉంది, అక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ 4 ఇండ్లు ఉన్నాయి, ఇక్కడ డబ్బులు ఉన్నాయి, అక్కడ బంగారం ఉంది అని అంటే వాటన్నిటిని ఎవడెత్తుకుపోతాడో, ఎవడేం చేస్తాడో అని చెప్పేసి వాటిని సంరక్షించాలి అనే బాధ్యత ఒకటి. మళ్ళీ డబ్బును సంపాదించేటప్పుడు దుఃఖమే, వాటిని సంరక్షించాలి అన్న దుఃఖమే. ఆయే డబ్బు వచ్చేటప్పుడు దుఃఖమే, వ్యయే డబ్బు పోయేటప్పుడు దుఃఖమే. అమ్మ ఈరోజు ఇంత ఆదాయం వచ్చింది అని సంతోషం ఉందా? ఏమైనా వచ్చినా కూడా అరే ఇది దానికి ఉపయోగపడుతుంది, ఇది దీనికి ఉపయోగపడుతుంది, మళ్ళీ దీనికి కావాలి కదా, ఇంకా నేను తెచ్చుకోవాలి కదా అనేటువంటి దుఃఖం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది దాన్ని. అసంతృప్తి, ఆ అసంతృప్తి వల్ల దుఃఖం. కాబట్టి సంపదను సంపాదించడం ద్వారా సుఖంగా ఉన్నవాడు ఎవరు లేరు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. సంపద అనేది సంపాదించుకొని ఎవరు సుఖంగా ఉన్నారు? ఎవరు సుఖపడ్డు? సంపాదించేటప్పుడు దుఃఖమే, వాటిని సంరక్షించుకోవాలన్నా దుఃఖమే. అది ఇక్కడ పెడితే ఏం చేస్తా, అక్కడ పెడితే ఏమవుతుందో అని ఆ డబ్బును దాచుకోలేక కొన్ని సందర్భాల్లో అరే నేను నీకు కొంత డబ్బు ఇస్తా కానీ నేను ఇచ్చానని ఎవరికి చెప్పొద్దు, ఆ డబ్బు నాది అని తెలిస్తే మా తమ్ముడు అడుగుతాడు, మా వీడు మా చెల్లెలు అడుగుతుంది, వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, కాబట్టి నాదనే విషయం చెప్పకు. ఇలా కూడా చేయాల్సి వస్తుంది. అవన్నీ దుఃఖాలే. అందుకని డబ్బు అనేది అవసరమే, కానీ మరింత ఇంకా అలాంటి భావన అనేది ఉండకూడదు అని ఈ శ్లోకం చెప్తుంది. అలా నీ దగ్గర ఎక్కువ డబ్బు ఉందంటే నువ్వు ఎక్కువ దుఃఖానికి గురవ్వాలి. పిబంతి నద్యః స్వయమేవ నాంభః స్వయం న ఖాదంతి ఫలాని వృక్షాః నాదంతి సస్యం ఖలు
వారివాహాః పరోపకారాయ సతాం విభూతయః. నద్యః నదులు, అంబః నాంబః ఉంది కదా, అక్కడ అంబః ఉంది. అంబః నీటిని స్వయమేవ తమకు తాముగా న పిబంతి త్రాగవు. వృక్షాః చెట్లు ఫలాని పండ్లను స్వయం తమంతకు తాముగా న ఖాదంతి తినవు. వారివాహాః మేఘములు సస్యం పంటలను న అదంతి నాదంతి న అదంతి తినవు ఖలు కదా. సతాం సజ్జనుల యొక్క విభూతయః సంపదలు పరోపకారాయ అందరికీ ఉపకారం చేయడం కొరకు ఉన్నవి అని అర్థం. చూడండి, నది ఉన్నది, కృష్ణానది కానీ, గోదావరి కానీ, కావేరి కానీ, తుంగభద్ర కానీ, మరొకటి కానీ. ఎన్ని నీళ్ళని చేరవేస్తున్నాయండి. ఎక్కడో హిమాలయంలోనే ఎక్కడో పుట్టి అక్కడి నుంచి ఇలా సముద్రం వరకు ప్రయాణం చేస్తూ మధ్యలో ఎంతమందికి నీళ్ళని చేరవేస్తున్నాయి. మనం ఆ నీళ్ళని తాగుతూ ఉన్నాము, స్నానం చేస్తూ ఉన్నాము, వంట చేసుకుంటున్నాము, పంటలు పండించుకుంటున్నాము ఆ నీళ్లతో. ఎన్నో రకాలుగా ఆ నీటిని మనం ఉపయోగించుకుంటున్నాం. ఆనకట్టలు కట్టి మరి ఆ నీళ్ళని నిల్వ ఉంచి ఆ ఆనకట్టల ద్వారా కాలువలను తయారు చేసి ఆ కాలువల ద్వారా పంపించి పంటలకు అందిస్తూ ఉన్నాం. అటువంటి నది, అన్ని కోట్ల మంది ప్రాణులకు ఉపయోగపడుతున్నటువంటి నది ఒక్క గ్లాసు నీళ్ళైనా కూడా తాగుతుందా? నద్యః నదులు బహువచనం. స్వయమేవా తమంతటకు తాము అంబః నీటిని న పిబంతి తాగవు. నదులు తాగవు ఆ నీళ్ళని. ప్రతి ఒక్క నీటి బిందువుని మనకు అందిస్తూ ఉన్నాయి. ఇది మహాత్ముల యొక్క లక్షణం. ఇది నదుల గురించి చెప్పి తర్వాత చెట్ల గురించి చెప్తున్నాడు. చూడండి, ఒక చెట్టు ఎన్ని వందల, ఒక మామిడి చెట్టు ఉంది అనుకుందాం. ఆ మామిడి చెట్టు ఒక 2000 మామిడికాయలు కాసింది అనుకుందాం. ఈ సీజన్లో ఇప్పుడు మామిడికాయలే, మామిడి పండ్లే కదా ఇప్పుడు ఈ ఋతువులో. ఆ 2000 మామిడి పండ్లు మనకే ఇచ్చింది, కానీ ఒక్క పండైనా తినిందా ఆ చెట్టు? వృక్షాః ఫలాని నఖాదంతి, చెట్లు పండ్లను తినవు. కొన్ని వేల సంవత్సరాలైనా సరే తాను పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు ప్రతి ఒక్క పండును, ఆకును, పుష్పాన్ని, కొమ్మలను, రెమ్మలను, నీడను, గంధాన్ని అన్నింటినీ అందరికీ పంచిపెడుతుంది. అన్ని ప్రాణులకి, పక్షులు, పశువులు, మానవులు అందరికీ ఇస్తుంది. తన యొక్క సేవల్ని అందరికీ చేస్తుంది. ఉన్నప్పుడు, పోయిన తర్వాత కూడా చెట్టు. కాబట్టి చెట్లేవి తమ పండ్లను తామే తినటం లేదు. అలాగే వారివాహాః మేఘాలు ఎంత వర్షాన్ని కురిపిస్తున్నాయండి. రైతులు వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తొలకరి జల్లు కురిస్తే పొలాలను దున్ని విత్తనం వేయాలి అని రైతులు అనుకొని తొలకరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వర్షం కురుస్తుంది, వీళ్ళు అది వేస్తారు, ఏవి విత్తనాలు వేస్తారు, పంటలు పండుతాయి. ఆ పంటల్ని కోసుకుంటారు, అందరికీ ఇస్తారు. కానీ నేను వర్షాన్ని ఇచ్చి ఈ పంటలను పండించాను, నాకు ఇవ్వండి కొంచెం తింటాను అని చెప్పేసి మేఘాలు అడుగుతున్నాయా? మేఘాలు తింటున్నాయా? తినడం లేదు. నదులు, వృక్షాలు, మేఘాలు సతాం విభూతయ, మహాత్ముల యొక్క సంపదలు. వాటి దగ్గర సంపదలు ఉన్నాయి, వారి దగ్గర
వాళ్ళు మహాత్ములు. వాళ్ళు మహాత్ములు కాబట్టే కొంచెం ఇంతైనా కూడా తమ కోసం ఉంచుకోకుండా అందరికీ పంచిపెడుతున్నారు. పరోపకారం చేయడం కోసం మహాత్ముల దగ్గర సంపదలు ఉంటాయి అని చాలా 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 గొప్పగా చెప్పారు. మహాత్ముడైన వాడి దగ్గర ఏది ఉంటే అది 10 మందికి పంచిపెడతాడు, అందరికీ ఇచ్చేస్తాడు. తర్వాత శ్లోకం చూద్దాం. వృత్తం యత్నేన సంరక్షేత్ విత్తమేతి చ యాతి చ అక్షీణో విత్తత క్షీణః వృత్తతస్తు హతో హతః. వృత్తం చరిత్రను, యత్నేన ప్రయత్నముతో, సంరక్షేత్ సంరక్షించవలెను, కాపాడవలెను. విత్తం డబ్బు అనేది ఏతి వస్తుంది, చ మరియు యాతి వెళ్ళిపోతుంది. ఒకరోజు వస్తుంది, ఒకరోజు ఖర్చు అయిపోతుంది. విత్తత సంపద నుండి, ధనము నుండి, క్షీణ ధనము వలన, క్షీణ క్షీణించిపోయినవాడు, నశించిపోయినవాడు, అక్షీణ నశించినవాడు కాదు. వృత్తత క్షీణ, వృత్తత చరిత్ర నుండి, క్షీణ భ్రష్టుడైనవాడు, నశించినవాడు, హతః హతః చనిపోయాడు, చనిపోయాడు. 2 సార్లు చెప్తున్నాడు. చూడండి, మానవుడు రక్షించుకోవలసినది ఏదైనా ఉంది అని అంటే అది సంపద కాదు. సంపదను రక్షించాల్సిన అవసరమే లేదు. సంపద అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. విత్తం ఏతి యాతి, ఏతి వస్తుంది, యాతి వెళ్ళిపోతుంది. వచ్చిన డబ్బంతా అట్లాగే ఉందండి. మొదటి జీతం అప్పుడెప్పుడో తీసుకొని ఉంటాం. అప్పటి నుంచి ఈరోజు వరకు సంపాదించిన డబ్బులన్నీ నేను 25 ఏళ్ళుగా పనిచేస్తున్నాను, నేను 30 ఏళ్ళుగా పనిచేస్తున్నానని చెప్తుంటా. ఈ 25 ఏళ్ళుగా పనిచేస్తున్న డబ్బులన్నీ మన దగ్గర ఉన్నాయా? ఉండవు. ఎందుకుంటాయి? మనకు ఎన్నో అవసరాలు. కాబట్టి ఈ సంపాదించడానికి 1 నెల రోజులు పడుతుంది. నెల రోజు 1వ తారీఖు 2వ తారీఖు జీతం వచ్చింది అని అంటే అది ఖర్చు అవ్వడానికి 4 రోజులే పడుతుంది అంతే. 2వ తారీఖు రోజు చేతిలో పడ్డ జీతం 6వ తారీఖు 7వ తారీఖు ఏమి ఉండవు. మొత్తం ఖర్చు అయిపోయి మళ్ళీ జీతం కోసం ఎదురు చూడవలసి ఉంటుంది. కాబట్టి విత్తం అనేది ఏతి యాతి వస్తుంది, వచ్చినంత దానికంటే వేగంగా వెళ్ళిపోతుంటుంది, ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి డబ్బులు లేని క్షణంలో వీడు క్షీణించిపోయాడు, వీడు లేనివాడు అని అనాల్సిన అవసరం లేదు. అక్షీణ విత్తత క్షీణ అక్షీణ, డబ్బు వలన క్షీణించినవాడు కాదు. వీడు నాశనం అయిపోయిన వాడని, డబ్బు లేని వాడిని మనం అనకూడదు. ఎందుకని? ఈరోజు లేదు వాడి దగ్గర డబ్బు, మళ్ళీ రేపు వస్తుంది. వాడు ఈసారి లక్షాధికారో కోటీశ్వరుడో అవ్వచ్చు. కాబట్టి డబ్బు లేనివాడిని లేనివాడు అని అనకూడదు. వృత్తత క్షీణ. అదే చరిత్ర సంపన్నుడు కాకుండా చరిత్ర నాశనం అయిపోయింది అనుకోండి, వాడి చరిత్ర ఏదైనా దుర్మార్గం పనిచేసి చరిత్రను పాడు చేసుకున్నాడు అనుకోండి, వాడు క్షీణ, వాడు క్షీణించినవాడు. కాబట్టి డబ్బు కోసమే ఇప్పుడు దొంగతనాలు చేసేది, ఇంకా ఏదైనా దుర్మార్గం పని చేసేది, పక్కవాడిని మోసం చేసేది, ఈ సైబర్ నేరాలు ఇవన్నీ దేనికోసం? డబ్బు కోసమే కదా. అట్లా చేయకూడదు. కానీ డబ్బు దాని ద్వారా సంపాదించుకుంటాడు, కానీ వాడి చరిత్ర ఏమవుతుంది? దొంగ అని ముద్రపడిపోతుంది. 4 సార్లు తప్పించుకోవచ్చు, 5వసారి దొరుకుతాడు. 5 సార్లు తప్పించుకోవచ్చు, 6వసారి దొరుకుతాడు. ఎన్నిసార్లు తప్పించుకున్నా ఒకసారి దొరుకుతాడు. ఆ ఒక్కసారి దొరికినప్పుడు ఇంతకుముందు తప్పించుకున్నవన్నిటికి కూడా పడిపోతాయి.
కాబట్టి అలాంటి చరిత్రహీనుణ్ణి ఎవరు నమ్మరు. ఎవరు చరిత్రహీనుణ్ణి సమర్థించరు. నేను గుడి కడుతున్నాను, మీరు చందాలు ఇవ్వండి అంటే ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తారు. కానీ నేను రావణాసుడి గుడి కడుతున్నానండి అని చెప్పాను అనుకోండి, ఇచ్చిన చందా వాపసు లాక్కొని బుద్ధి లేదా నీకని తిట్టి మరీ వెళ్తారు. అంటే గుడి కట్టడం మంచిదే కదండి అని అంటే గుడి కట్టడం మంచిదే. రావణాసుడి కోసం గుడి కడతామంటే మేము చందాలు ఇవ్వమంటారు. రాముని కోసం గుడి కడతామంటే సరే మా దగ్గర ఏదో మన భగవంతుడు ఇచ్చినంత 100 రూపాయలు 1000 రూపాయలు ఎంతో కొంత ఇస్తామంటారు. కాబట్టి అది దానికి ఏమిటి కారణం అంటే తను చరిత్ర సంపన్నుడు. అతడు చరిత్ర సంపన్నుడు కాదు. శ్రీరాముడు అడవులలో నారవస్త్రాలు కట్టుకొని తిరిగినవాడు. రావణాసుడు లంకలో బంగారపు మేడలలో పెరిగినటువంటి వాడు. ధన సంపన్నుడు కానీ చరిత్ర సంపన్నుడు కాదు. శ్రీరాముడు ధనానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. రాజ్యాన్ని తమ్ముడికి ఇచ్చేశాడు తృణప్రాయంగా. రాజ్యాన్ని వదులుకున్నాడు కానీ చరిత్రను వదులుకోలేదు. చరిత్ర సంపన్నుడు, చరిత్రనే సంపదగా కలవాడు చరిత్ర సంపన్నుడు. కాబట్టి దాన్ని మనం రక్షించుకోవాలి. మనలో సుగుణాలు కలిగి ఉండాలి. మంచివాడు అనే పేరును మనం తెచ్చుకోవాలి. 100 మందిని మన గురించి అడిగితే 100 మంది మంచివాడనే చెప్పాలి. ఒక్కడు మంచివాడు కాదు అని కూడా చెప్పకూడదు. అలాంటిది చరిత్ర అనేది అని ఈ శ్లోకం మనకు తెలుపుతుంది. నకశ్చిత్ కస్యచిత్ మిత్రం నకశ్చిత్ కస్యచిత్ రిపుః కారణేన హి వ్యవహారేణ జాయంతే మిత్రాణి రిపవస్తథా. కశ్చిత్ ఒకడు, కస్యచిత్ ఒకనికి, న మిత్రం స్నేహితుడు కాదు. కశ్చిత్ ఒకడు, కస్యచిత్ మరొకనికి, రిపుః శత్రువు కూడా నా కాదు. వ్యవహారేణ వ్యవహారము ద్వారా మిత్రాణి స్నేహితులు తథా అదేవిధంగా రిపవః శత్రువులు జాయంతే ఏర్పడుతారు. ఎవరు ఎవరికి స్నేహితులు కాదు, ఎవరు ఎవరికి శత్రువులు కాదు. మనకు ఏర్పడినటువంటి స్నేహితులందరూ ఎలా ఏర్పడ్డారు? ఒక కారణం ఉంది. ఆనాటి నుండి మనకు స్నేహితులు అయ్యారు వాళ్ళు. అంతకుముందు వాళ్ళకు మనకు పరిచయం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ వాళ్ళకి మనకు స్నేహం ఏర్పడడానికి ఒకరోజు ఒక కారణం ఏదో ఏర్పడింది. ఏదో సందర్భంలో మనం కలిసాము, వాళ్ళేదో మనకు వ్యవహారం చేసి పెట్టారు, ఏదో పనిలో సహాయం చేసి పెట్టారు, లేదా మనమేదో వాళ్ళకి పనిలో సహాయం చేసి పెట్టాము. ఆ రోజు నుంచి వాళ్ళకి మనకు చిన్నగా స్నేహం మొదలై అది పెద్దగా మారి గొప్ప స్నేహితులం మేము అనిపించుకునేలా అలా కొనసాగుతూ ఉంది. శత్రువులు కూడా అంతే. ఏం పుట్టుకతో పుడతారా శత్రువులు? అతనికి నీకు శత్రుత్వం ఏందా అంటే మేము ఆయన పలుక్కోమండి. ఎందుకు పలుక్కోరు? ఫలానా రోజు నాకు ఆయనకి ఇలాంటి గొడవ వచ్చిందండి, అందుకని ఆ రోజు నుంచి మేము పలుక్కోవట్లేదు. అది నీకున్న శత్రుత్వానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏమిటి? వ్యవహారమే. కాబట్టి స్నేహితులైనా శత్రువులైనా వ్యవహారేణ జాయంతే, వ్యవహారము ద్వారా ఏర్పడతారు. కానీ ఎవ్వరు ఎవరికి స్నేహితులు కాదు, ఎవరు ఎవరికి మిత్రులు కాదు. కాబట్టి మన వ్యవహారం ఎలా ఉండాలి అని అంటే మనకు మిత్రుల్ని తెచ్చిపెట్టేదిలా ఉండాలి. ఈరోజు మనకి 10 మంది మిత్రులు ఉంటే రేపు ఆ 10 మంది 100 మంది మిత్రులు అయ్యేలా ఉండాలి. ఊరూరికి మనకి మిత్రుల్ని సంపాదించి పెట్టేలా మన వ్యవహారం అనేది ఉండాలి అనే విషయాన్ని ఈ శ్లోకం మనకు చెబుతుంది. కాబట్టి ఎవ్వరితో కూడా వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలను చేయకూడదు. మనం స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారాలే చేయాలి. స్నేహితుల్నే మనం సంపాదించుకోవాలి, కానీ శత్రువుల్ని సంపాదించుకోకూడదు అని
ఈ శ్లోకం తెలుపుతుంది మనకి. ఒక్క నిమిషం మిత్రులారా. రైట్, తర్వాత శ్లోకానికి వెళ్దాం. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యః స్వశక్తితః పాదం శిష్యః స్వశక్తితః పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ వై పాదం కాలక్రమేణ చ. జ్ఞానం గురించి చెప్తూ ఉన్నాడు. ఆచార్యాత్, ఆచార్యుడి నుండి, గురువుగారి నుండి, పాదం పావు భాగము, జ్ఞానమును ఆదత్తే అందుకోవాలి. శిష్య శిష్యుడు ఆచార్యాత్ గురువు నుండి పాదం పావుభాగము జ్ఞానమును ఆదత్తే అందుకోవాలి, అందుకుంటాడు, అందుకుంటున్నాడు. పాదం మరొక పావుభాగమును స్వశక్తితః తన యొక్క శక్తి మేరకి, తన యొక్క బుద్ధి, జ్ఞానము, ప్రతిభ, సాధన మొదలైనటువంటి శక్తులు తన దగ్గర ఉన్నాయి కదా, వాటి ద్వారా మరొక పావుభాగం జ్ఞానాన్ని సంపాదిస్తాడు. పాదం సబ్రహ్మచారిభ్య, సహాధ్యాయులు బ్రహ్మచారులు, బ్రహ్మచారి దశలోనే కదా విద్యాభ్యాసం చేసేది. సబ్రహ్మచారిభ్య తనతోటి బ్రహ్మచారుల నుండి పాదం మరొక పావుభాగం జ్ఞానాన్ని సంపాదిస్తాడు. పాదం పావుభాగం జ్ఞానము కాలక్రమేణ, కాలము గడుస్తూ ఉన్న కొద్దీ ఎప్పటికో సంపాదిస్తాడు. ఎవరు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం గలవారు కాదు. కాబట్టి ఒక్కసారిగా జ్ఞానం అనేది మొత్తం వచ్చేసి కూర్చోదండి. గురుగారు పాఠం చెప్పారు కదా అంటే గురుగారు పాఠం చెప్తే అన్నీ వచ్చేసేవు. గురువుగారు చెప్పిన పాఠం నుండి శిష్యుడికి వచ్చేటువంటి జ్ఞానము పావుభాగం మాత్రమే. అయితే గురువుగారు ప్రారంభం చేస్తారు జ్ఞానంలోని మొదటి పావుభాగం గురువుగారి ద్వారా ఏర్పడుతుంది. అప్పుడు ఆ పాఠం పట్ల, దాని పట్ల ఉండేటువంటి ఒక భయము, ఒక జంకు, ఒక సంకోచము, ఒక ఇబ్బంది అనేది ఉంటుంది. అది చదవాలి అని అంటే అవన్నీ పోతాయి. ఆ పాఠంతో ఒక పరిచయం ఏర్పడుతుంది. ఆ పాఠంతో ఒక దగ్గరతనం అనేది వస్తుంది. ఆ పాఠం పట్ల ఉన్నటువంటి అపోహలు, భయము, ఆందోళన అన్నీ పోతాయి. దాని ద్వారా 25% జ్ఞానం అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత శిష్యుడికి ఉండేటువంటి జ్ఞానము మరియు శిష్యుడి దగ్గర ఉన్న సాధన, అతనికి ఉన్నటువంటి ప్రజ్ఞ, దాన్ని ఉపయోగించి మరికొంత విషయాన్ని సేకరిస్తాడు. మరికొంత విషయాన్ని గురువుగారు చెప్పిండేది ఇంత విషయమైనా కూడా దాంట్లో పావుభాగమే వీడికి అర్థమయ్యేది. సబ్రహ్మచారిభ్య తనతో పాటు చదువుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గర మరికొన్ని విశేషాంశాలని, అరే గురుగారు ఇలా చెప్పారు కదా పాఠం అంటే, అవునా గురుగారు అలా చెప్తూ ఈ విషయాలను చెప్పారు కదా, ఈ బిందువులను చెప్పారు కదా. వీడికి అర్థమైన బిందువులు వీడు చెప్తే, వాడికి అర్థమైన బిందువులు వాడు చెప్తే, పక్కవాడు గుర్తుంచుకున్నటువంటి విషయాలను వాడు చెప్తే, ఇలా ఒక 10 మంది సహాధ్యాయులు ఒక చోట కూర్చొని గురువుగారు చెప్పినటువంటి పాఠాన్ని చర్చించుకోవడం ద్వారా వాళ్ళ దగ్గర పూర్తి విషయం అనేది వస్తుంది. ఉత్తమ విద్యార్థి యొక్క లక్షణాలు అనే విషయం రాయవలసి వచ్చింది. నేను చెప్పలేదు పిల్లలకి, అరే ఉత్తమ విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఒక్కొక్కరు ఒక్క లక్షణం చెప్పండి. ఒక విద్యార్థి లేచి సమయానికి బడికి రావాలండి, అది సమయానికి బడికి రావాలి, ఇది రాసుకోండి, అందరు రాసుకున్నారు. ఇలా ప్రతిరోజు గృహకార్యం చేయాలి రాసేసుకున్నారు. ఇంకొకళ్ళు లేచి
గురువుగారు ఏది చెప్తే అది చేయాలండి, అది మంచి విద్యార్థి లక్షణం అన్నాడు. నిజమేనట్రా? నిజమేనండి, రాసేసుకోండి. అంటే ఇప్పుడు గురుగారు ఏది చెప్తే అది చెయ్యాలి అనే ఆలోచన వేరే వాడికి వచ్చిందో రాలేదో, వీడు ఈ రవి అనే విద్యార్థి చెప్పడం ద్వారా అందరికీ అయితే తెలిసింది కదా. ఇప్పుడు గురుగారు చెప్పిన విషయం చెప్పినట్టు మనం చెయ్యాలి అనే ఆలోచననిచ్చిండేది ఎవరు? ఈ రవి అనే విద్యార్థి. సమయానికి బడికి రావాలని చెప్పిండేది ఎవరు? ఆ కమల అనే అమ్మాయి. ఇలా గృహకార్యం ప్రతిరోజు చేయాలని చెప్పిండేది ఎవరు? వెంకటేశ్ అనే అబ్బాయి చెప్పాడు, వెంకటేశ్ అనే. కాబట్టి ఈ విద్యార్థులు తన సహాధ్యాయులు చెప్పినటువంటి బిందువులే అతనికి జ్ఞానాలయ్యాయి. అప్పుడు 10 మంది 10 విషయాలు 10 బిందువులు చెప్పడం వల్ల ఒక విద్యార్థికి దగ్గర 10 బిందువులు తయారయ్యాయి. చూడండి, సబ్రహ్మచారి ఇతరుల ద్వారా మనం ఈ విషయాలను తెలుసుకుంటాం. ఒక విద్యార్థి లేచి నిలబడుకొని అక్షరాలను కూడబలుక్కొని చదువుతున్నాడు అని అంటే అది వాడికి చదువు వచ్చా రాదా అనేది కాదు. వాడు చదువుతున్న సమయంలో మిగతా విద్యార్థులందరూ కూడా పుస్తకం తీసుకొని దాన్ని చదువుతూ, వాడు తప్పు చదువుతున్న దగ్గర వీడికి తప్పు చదువుతున్నాడని వీడికి అర్థమవుతోంది. గురువుగారు ఎలా సవరిస్తున్నారో తెలుస్తుంది. వాడు సరిగా చదువుతున్న దగ్గర వీడు సరిగా ఫాలో అవుతున్నాడు. ఈ రకంగా చదవడము, రాయడము, అర్థం చేసుకోవడము, విశదీకరించడము, విపులీకరించడము, సంగ్రహించడము, విభాగం చేయడము, ఒక విషయాన్ని వర్ణించడము మొదలైన అనేక రకాలుగా ఉండేటువంటి నైపుణ్యాలన్నీ కూడా తరగతి గదిలోనే ఎందుకు ఏర్పడతాయండి అంటే సహాధ్యాయులు ఉండడం వల్ల. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేస్తుంటాడు కాబట్టి వాళ్ళ ద్వారా ఈ లక్షణాలు అనేటివి వీళ్ళలోకి వచ్చేస్తాయి. అందుకని చదువుకునే విద్యార్థులందరూ బాగా మంచి విద్యార్థులున్న సెక్షన్లో మా పిల్లాడిని చేర్చాలి అని తల్లిదండ్రులు అనుకుంటారు. కారణం ఏంటంటే వాళ్ళ ద్వారా కూడా నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి. ఒక 2 రోజులు బడికి రాలేదు, 3వ రోజు వచ్చినప్పుడు బాగా చదివే విద్యార్థి ఎవరు ఉంటాడో వాడి నోట్స్ తీసుకుని వీడు రాసుకుంటాడు. అప్పుడు ఎవరి ద్వారా ఉపకారం జరిగింది వీడికి? సబ్రహ్మచారి తన సహాధ్యాయి ద్వారా జరిగింది. పాదం కాలక్రమైనది. కాలం గడిచే కొద్దీ ఒకరోజు కొత్త రకమైనటువంటి అర్థాలు అనేటివి తెలుస్తూ ఉంటాయి. అలా యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ శాస్త్రం తస్య కరోతి కిం లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిం కరిష్యతి. దానికి దీనికి సిమిలారిటీ ఉన్నది అనిపిస్తుంది. అన్వయం సరిపోతుంది. చూడండి, యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ అంటే సొంతంగా జ్ఞానం లేనటువంటి ఇది గురువు చెప్పింది కూడా అర్థం కాదు. అవును అవును అవును. అది తర్వాత శ్లోకానికి వెళ్ళిపోదామండి. 11వ శ్లోకం. జనితాచోపనేతా చ యస్తు విద్యాం ప్రయచ్చతి అన్నదాత భయత్రాత పంచైతే పితరః స్మృతాః పితరః స్మృతాః. జనిత జన్మనిచ్చినవాడు, ఉపనేత చ మరియు ఉపనేత ఉపనయనము చేసినవాడు. యహ ఎవరైతే విద్యాం విద్యను ప్రయచ్చతి ఇస్తున్నాడో సహ అతడు. అన్నదాత అన్నమునిచ్చినవాడు. భయత్రాత భయమునందు రక్షించినవాడు. ఏతే పంచ పంచయితే ఏతే పంచ ఈ 5గురు పితరః తండ్రులు అని స్మృతాః చెప్పబడి ఉన్నారు. పెద్దల చేత చెప్పబడి ఉన్నారు, ధర్మశాస్త్రము చేత చెప్పబడి ఉన్నారు. ఇప్పుడు మనకి కొన్ని వరుసలు ఉన్నాయి. తండ్రి అనాలి,
ఈయనను తాత అనాలి, తను మావయ్య అనాలి, తను అన్నయ్య అనాలి, ఈమెను అత్తయ్య అనాలి, ఈమెను అక్క అనాలి అని ఆ వరుసని గుర్తుపెట్టుకొని ఆ క్రమం ప్రకారం మనం వ్యవహారం చేస్తూ ఉంటాం. పసిపిల్లలకి మళ్ళీ ఆ క్రమాన్ని అలవాటు చేస్తాం. ఈమెను అక్క అనాలిరా, ఆమెను అత్తయ్య అనాలిరా అని మన పెద్దలు మనకు అలవాటు చేశారు, మనం మన పిల్లలకు అలవాటు చేస్తుంటాం. తండ్రి అని ఎవరిని మనం అలవాటు చేస్తాము, పరిచయం చేస్తాము? జన్మనిచ్చిన వాడిని. అంటే ఇక్కడ శాస్త్రకారుడు ఏమంటున్నాడంటే, జన్మనిచ్చిన వాడు మాత్రమే తండ్రి కాదు నాయన, 5 మంది తండ్రులు ఉన్నారు. ఆ 5 మంది తండ్రులలో జన్మనిచ్చిన వాడు ఒకడు. జన్మనిచ్చిన వాడు మొదటివాడు. ఎందుకంటే అతని ద్వారానే కదా ఇతను ఏర్పడేది. కాబట్టి జన్మనిచ్చిన వాడు మొదటి తండ్రి. ఉపనేత, ఉపనయనం చేసినవాడు. వాస్తవంగా జన్మనిచ్చిన వాడే ఉపనయనం కూడా చేయాలి. ఉపనయనం అంటే బ్రాహ్మణులకి ఇలా జంజం వేసి గాయత్రి మంత్రోపదేశం చేస్తారు. ఆనాటి నుండి అతడు పూర్తి బ్రాహ్మణుడు అవుతాడు. సంధ్యావందనము, అగ్నికార్యము, భగవానుడికి దేవతార్చన, అభిషేకము, నైవేద్యము మొదలైనవన్నీ చేయడానికి, మొదలైన పూజాకృతులను చేయడానికి కానీ, నైవేద్యమును వండటానికి కానీ పనికొస్తాడు. భగవంతుడిని ఆ విగ్రహాలని వాటిని ముట్టుకోవడానికి, ఉత్సవాలు అవి చేయడానికి అలాంటి అర్హత వస్తుంది ఉపనయనం అనేటువంటి కర్మ ద్వారా. కాబట్టి అలాంటి యోగ్యతని ప్రసాదించినటువంటి వాడు కూడా తండ్రి. తండ్రినే ఆ స్థానంలో కూర్చొని ఉపనయనం చేస్తే సంతోషం, అలా చేయాలి. కానీ ఇతనికి, ఈ పిల్లాడికి ఉపనయన సంస్కారం చేసుకునే వయస్సు వచ్చేసరికి దురదృష్టవశాత్తు తండ్రి లేకుండా పోయాడు అనుకోండి, అప్పుడు తండ్రి స్థానంలో మరొకరు కూర్చొని ఉపనయనం చేస్తారు. అన్న వదినలు కానీ, అక్క బావలు కానీ, లేదా వేరే బంధువులు కానీ, బంధువులు కాని వాళ్ళు కానీ ఎవరో ఒకరు పెద్దలు కూర్చొని ఉపనయనం చేస్తారు. వాళ్ళే ఇతని తల్లిదండ్రులు. ఆవిడ తల్లే, ఇతని తండ్రి. కన్న తల్లి తండ్రి ఎంతటి వాళ్ళో ఉపనయనం చేసిన వాళ్ళు కూడా అంతటి వాళ్ళే. అదేవిధంగా యశ్చ విద్యాం ప్రయచ్చతి, విద్య నేర్పించినటువంటి గురువు. అందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళకు కావలసినవన్నీ చక్కగా అడుగుతారు, చెప్పించుకుంటారు, నేర్చుకుంటారు, అయిపోయింది. ఆ తర్వాత గురువుని ఎవరు పట్టించుకోరు. ఏ దీపావళికో, శ్రీరామనవమికో, ఉగాదికో కూడా చిన్న శుభాకాంక్షలు చెప్దాం, మనం పలకరిద్దాం, గురువుగారు ఎలా ఉన్నారు, బాగున్నారా అని ఒక చిన్న ఫోన్ చేసి పలకరిద్దాం అనే ఆలోచనలో ఉండరు. మనకు ఒక్కొక్కరికి 1000 మంది శిష్యులు ఉంటారు, లేదా 2000 మంది ఉంటారు, 10,000 మంది శిష్యులు ఉంటారు. వాళ్ళలో పలకరించే శిష్యులు ఎంతమంది ఉన్నారు? వారు నిజమైన శిష్యులు. అందరూ ఏమనుకుంటుంటారంటే తల్లిదండ్రి శాశ్వతమైన వాళ్ళు, గురువు అనేవాడు శాశ్వతమైన వాడు కాదు అని. ఒకవేళ ఎక్కడన్నా ఏ రోడ్డు మీద కానీ కనిపించినా కూడా, అదిగారా మీ గురువు గారు వస్తున్నారని పక్కవాడండి, ఆయన ఎప్పుడు మాకు 10th క్లాస్లో పాఠం చెప్పాడులే అని. వీడిప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి ఇంకా ఏమో చదువుతుంటాడు. అంటే 10th క్లాస్లో పాఠం చెప్పాడంటే ఎప్పుడో 4 ఏళ్ల క్రితం పాఠం చెప్పాడు, అప్పుడు ఆయన గురువు, ఇప్పుడు కాదు అని వాడి ఉద్దేశం. అంటే ఎప్పుడు పాఠం చెప్తున్నాడో ఆ సమయంలో మాత్రమే గురువు కాదు. ఒక్క అక్షరం నేర్చుకున్నా కూడా అతనితో నీకు గురుత్వం అనేది ఏర్పడుతుంది. ఆ రుణం అనేది తీర్చుకోవడం అసాధ్యమైనటువంటి పనిని శాస్త్రం చెబుతుంది. ఈ స్థానంలో ఈరోజు నేను కూర్చొని ఉండడానికి కారకులైనటువంటి గురువులందరినీ ఈ క్షణంలో నేను తలుచుకుంటున్నాను. అంతటి మహానుభావులు వాళ్ళు అంత ప్రేమతో విద్యను ఆ రోజు నేర్పించారు కాబట్టి ఈరోజు సమాజంలో 4 అక్షరాలు చెప్పుకునేటువంటి స్థాయిలో ఉండగలుగుతున్నారు. ప్రతిరోజు ప్రాతస్మరణీయులు వాళ్ళు. వాళ్ళనే మొట్టమొదటి వాళ్ళ పాదాభివందనం. జీవితకాలం వాళ్ళకు మనం సేవలు చేసినా, చర్మం ఒలిచి చెప్పులు గుట్టించినా కూడా వారి రుణం నుండి మనం బయటపడలేము. విద్యాం ప్రయచ్చది, వాళ్ళు నేర్పించిన విద్య కదా ఈరోజు నాకు అన్నం పెడుతుంది, ఈరోజు నాకు ఇంత వైభవాన్ని ఇచ్చింది, సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది. భార్య వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చింది భార్య, మా మామయ్య ఏం చూసి ఇచ్చాడు నాకు, అరే బాగా
చదువుకున్నవాడు, చక్కటి విద్యావంతుడు వీడు అంటే ఆ విద్య అక్కడి నుంచి గురువుల నుంచి వచ్చింది. వీడు విద్యావంతుడు అని నా దగ్గర ఉన్న విద్యను చూసి పిల్లనిచ్చాడు. నా దగ్గర ఉన్న విద్యను చూసి సమాజంలో అందరూ గురుగారు అని, ఆచార్యులు గారు అనో, మాస్టర్ గారు అనో, నమస్కారం అండి అనో ఏదో గౌరవిస్తున్నారు వాళ్ళు వాళ్ళ యోగ్యతను అనుసరించి. కాబట్టి సంస్కృతాన్మే స్థితం సర్వం, నాకు ఏమేమి ఉన్నదో అదంతా సంస్కృతాత్, సంస్కృతము నుండి మాత్రమే. సందేహం లేదు ఇందులో. సంస్కృతం మాత్రమే నాకు ఇలాంటి విలువనిచ్చింది, ఇలాంటి జీవితాన్ని ఇచ్చింది, ఇలాంటి అభిమానుల్ని, ఇలాంటి బంధువుల్ని అన్నింటినీ ఇచ్చిండేది సంస్కృతమే. ఇప్పుడు నువ్వు ఏం ధరించావయ్యా అంటే ఇది చొక్కా కాదు, సంస్కృతాన్ని ధరించానని చెప్తే ఈ చొక్కా ఒక 200 ఉంటుంది. ఆ 200 నేను సంస్కృతాన్ని బోధించడం ద్వారా వచ్చింది. చొక్కా కొనుక్కున్నానంటే ఈ చొక్కా సంస్కృతమేగా, ఈ కళ్ళజోడు సంస్కృతమేగా. కాబట్టి ఈరోజు నా పిల్లలు ఏదో చదువుకుంటున్నారు, వాళ్ళకు లక్షల లక్షలు ఫీజులు కడుతున్నానంటే వాళ్ళకు పెడుతున్నటువంటి పెట్టుబడి డబ్బు కాదు, సంస్కృతం పెట్టుబడిగా పెడుతున్నాను, సంస్కృతమేగా. కాబట్టి సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య ప్రతీసద, సంస్కృతం ద్వారానే నాకు సమాజంలో అన్నీ ఉన్నాయి అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆ గురువుల్ని గుర్తించాలి, ఆ విద్యను గుర్తించాలి. అలాగే అన్నదాత, అన్నమును పెట్టినటువంటి వాడు. మనకు అన్నం పెట్టడం అంటే ఎదురుగా కూర్చొని కంచంలో వడ్డించడం అని అర్థం కాదు. ఏ రకంగానైనా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూసారా, ఇప్పుడు నేను ఈ ఉద్యోగంలో ఉన్నాను అని అంటే ఆ ఉద్యోగానికి రావడానికి కారణం అంతకుముందు చేసిన ఉద్యోగం. అంతకుముందు చేసిన ఉద్యోగం ఫలానా ఆయన మాట్లాడి నన్ను అక్కడ పంపించి ఉద్యోగం. ఎంతటి మహానుభావుడైనా నన్ను ఒక చోటికి ఏమంటే ఈ కుర్రాడు మీ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తాడు, మీరు పెట్టుకోండి అనగానే మీరు చెప్తే ఓకేనండి అని చెప్పి నాకు ఉద్యోగం ఇచ్చాను. నీకు ఇది ఉందా, ఈ సర్టిఫికేట్ ఉందా, ఆ సర్టిఫికేట్ ఉందా, అనుభవం ఉందా, నువ్వు ఇంతకుముందు ఎక్కడ పనిచేసావు, ఇవన్నీ అడగకుండా ఈ పెద్ద ఆయన చెప్పారని చెప్పి నన్ను తీసేసుకున్నారు అని అంటే ఆ పెద్ద ఆయన నాకు ఎంత ఉపకారం చేశాడు. ఆయన కదా అన్నం పెట్టినటువంటి వాడు. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని మనం మర్చిపోకూడదు. అలా అన్నదాత ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం ఎప్పటికీ మర్చిపోం. భయత్రాత, మనము ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి రకరకాలైనటువంటి భయాలు, ఆందోళనలో ఉన్నటువంటి సమయంలో దగ్గరుండి వెన్ను తట్టి నీకేం పర్వాలేదు, నీకేం భయం లేదు, నువ్వు దీంట్లో నుంచి బయటపడతావు, నేనున్నా కదా, ఇది చాలా చిన్న విషయం అని మనకు ధైర్యం చెప్పి మనస్సుకు ఊరట కలిగించినటువంటి వ్యక్తి ఉన్నాడే ఆయనండి తండ్రి. ఆయన మనకు తండ్రి అని శాస్త్రం చెప్తోంది ఇక్కడ. కాబట్టి ఎంతమంది మనకు భయంలో ఉన్నటువంటి సమయంలో ఎంతమంది ఏ సమయాల్లో మనల్ని బయటపరిచి పడేశారు, వాళ్ళందరికీ మనం జీవితకాలం కృతజ్ఞులమై ఉండాలి. ఇలా 5 తండ్రులు అని చెప్పారు, 5 తల్లులని కూడా చెప్పారు మనకి. అటువంటి గొప్పదైనటువంటి సంస్కృతి కలిగినటువంటి దేశం మనది. ఈనాడు కన్న తండ్రికి కూడా సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వట్లేదు పిల్లలు. అలాంటి పిల్లలకు తండ్రి అంటే ఏమిటి అని గట్టిగా స్పష్టంగా వాళ్ళ బుర్రకి ఎక్కేలా చెప్పాల్సినటువంటి శ్లోకం అండి ఇది. రాజపత్ని గురోః పత్ని మిత్రపత్ని తథైవ చ పత్ని మాతా స్వమాతా చ పంచైతాః మాతరః స్మృతాః. పంచైతా మాతరః స్మృతాః. పంచ ఏతాః, ఏతాః పంచ, ఈ 5 మాతరః తల్లులుగా స్మృతాః చెప్పబడి ఉన్నారు. రాజపత్ని రాజుగారి భార్య, గురోః పత్ని గురువుగారి భార్య, మిత్రపత్ని మిత్రుని యొక్క భార్య, స్నేహితుని యొక్క భార్య, పత్ని మాత
భార్య యొక్క తల్లి అత్తయ్య, స్వమాత తన యొక్క తల్లి. పంచైతాహ ఈ 5 మాతరః స్మృతాః తల్లి. ఇందాక పంచయితే, పంచయేతే పుల్లింగం. ఈ 5 తండ్రులు. పంచయేతాహ పంచయితాహ ఈ 5 తల్లులు. రాజపత్ని, దేశాన్ని పరిపాలించేటువంటి మహారాజు అంటే ఆయన తండ్రి. ఇందాక దాంతో మనకు చెప్పలేదు. అంటే చెప్పలేదు అంటే 5 తండ్రులని కాదు, అంతకంటే ఎక్కువ మంది అన్నారు మనకి తండ్రులు. తండ్రి అని మనం గౌరవించదగినటువంటి వ్యక్తులు. రాజపత్ని, రాజుగారి భార్య తల్లి. కర్ణుడు ఈ మాటే చెప్తాడు కుంతీదేవి కనిపించినప్పుడు. ఆమె పాదపద్మాల దగ్గర, ఆమె పాదాల దగ్గర ఒక పద్మాన్ని ఉంచి నమస్కారం చేసి, తల్లి, నా మనస్సుకి ఊరట కలిగించే, నా మనస్సు చాలా బాధల్లో ఉందమ్మా. మిమ్మల్ని చూసినప్పుడంతా నా మనస్సులో ఉన్నటువంటి బాధ అంతా తొలగిపోయినట్లు అనిపిస్తుంది. నన్ను మీరు ఆ రకంగా రక్షించుకుంటున్నారు అని. నేను నీ తల్లిని కాదు నాయన, నీకు తల్లిని అయ్యేటువంటి అర్హత నాకు లేదు అంటుంది కుంతి. అంటే ఆయన చెప్తాడు, అమ్మ మీరు రాజమాత, మీరు రాజుకు తల్లి అయినటువంటి వారు, కాబట్టి లోకానికి అంతా తల్లి మీరు. ఒకనాడు రాజపత్ని, ఈనాడు రాజమాత. కాబట్టి మీరు లోకానికి తల్లి అమ్మ. నా ప్రజలందరికీ మీరు తల్లి. మీరు ఏ ఒక్కరికి కూడా నేను తల్లిని కాను అని మీరు అనకండి, వాళ్ళ మనస్సు చాలా బాధపడుతుంది అని చెప్తాడు. కాబట్టి రాజపత్ని అందరికీ కాబట్టి సీత అని మనం ఎప్పుడు అనము. శ్రీరాముడు అని అంటామేమో కానీ సీతమ్మ, సీత మనకు అమ్మ, సీతమ్మ. ఏమి మిత్రపత్ని, స్నేహితుడి యొక్క భార్య అంటే ఆవిడ తల్లి. స్నేహితుడిని నువ్వు ఒరే అని పిలు, భుజాల మీద ఎక్కించుకో, వాడి భుజాల మీద నువ్వు ఎక్కువ ఏమైనా చేయి. స్నేహితుడు నీకంటే వయసులో ఒక 6 నెలలు పెద్దోడై ఉండొచ్చు, ఒక 6 నెలలు చిన్నవాడైనా ఉండొచ్చు. అతని భార్య నీకంటే 5 ఏళ్ళు చిన్నదై ఉండొచ్చు, కానీ ఆవిడ నీకు సాక్షాత్తు తల్లి. కాబట్టి ఆవిడని ఎంత గొప్పగా మనం గౌరవించాలి. మిత్రపత్ని స్వమాత, చివరిలో చెప్పాడు స్వమాత అని, తన తల్లి. పత్ని మాత, పిల్లనిచ్చిన తల్లి. పత్ని తండ్రి, భార్య యొక్క తల్లి అంటే అత్తగారు, పిల్లనిచ్చిన ఆవిడ కూడా తల్లి. ఒకవేళ ఆవిడికి కొడుకులు లేకపోతే ఆవిడ తదనంతరం అంత్యక్రియలు కార్యక్రమాలన్నీ అల్లుడే చేయాలి. అంతటి అర్హుడు. అల్లుడికి మాత్రమే అర్హత ఉంది, కొడుక్కి అర్హత ఉంది, అల్లుడికి అర్హత ఉంది, ఇద్దరికీ ఉంది అర్హత. శాస్త్రీయమైన విషయాలు నేను చెప్తున్నది, లౌకికమైన విషయాలు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కొంచెం మార్చారు మిత్రపత్ని అని. వాస్తవంగా అక్కడ జ్యేష్ఠ భ్రాతు కుటుంబిని, పెద్ద అన్నయ్య భార్య. జ్యేష్ఠ భ్రాతు, పెద్ద అన్నయ్య యొక్క కుటుంబిని భార్య అంటే పెద్ద వదిన. ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే పెద్ద అన్నయ్య భార్య ఎవరైతే ఉంటుందో ఆమె కింద మరుదులందరికీ కూడా తల్లి. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి స్థానం ఇచ్చారు చూడండి. ఇలాంటి పదజాలం భారతదేశం కాకుండా మనం వేరే దేశాలకు వెళితే అక్కడ వినం మనం. అక్కడ ఇలాంటి వ్యవహారాలే ఉండవు వాళ్ళకి. అంత శ్రేష్టమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటిది మన భారతదేశం. ఈ విషయం పిల్లాడికి అర్థం అవ్వాలి. ఈరోజు కుటుంబ బాంధవ్యాలన్నీ దెబ్బతింటున్నాయి. ఈ దిక్కుమాలిన సెల్ ఫోన్ అనేది వచ్చిన తర్వాత నానాక చెత్త అంతా దీంట్లో చూపిస్తున్నారు. ఈ టీవీలు ఇవి వచ్చిన తర్వాత దాంట్లో తల్లే పిల్లలకు శత్రువు, వదిన మరుదులకు శత్రువు, కొత్తగా వచ్చినటువంటి కోడలు అత్తగారికి శత్రువు, అత్తగారు కోడలికి శత్రువు. అలాంటి
సీరియల్స్ చూపిస్తున్నారు మనకి. ఎందులోనైనా కూడా అత్తామామలను గౌరవించేటువంటి కోడల్ని కన్నకూతురుగా చూసుకునేటువంటి అత్తామామలు, వదినను తల్లిగా భావించేటువంటి మరుదులు, ఇలాంటివి మనం చూడటం లేదు. ఎలాంటివి చూస్తామో అలాంటి ఆలోచనలే వస్తాయి. ఎందుకండి అంతంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకొని వస్తారు తిరుపతికి, కాశీకి ప్రయాణం ఎంత, 5 రోజులు వెళ్తారు. అక్కడ 5 నిమిషాలు కూడా దేవుడు ఎదురు నిలబడరు. అక్కడ 5 నిమిషాలు కూడా నిలబడమని ముందుగానే మనకు తెలిసినా కూడా అంత దూరం వెళ్ళి ఎందుకు వెళ్ళొస్తామంటే, ఏదైతే ఎక్కువగా చూస్తామో దాని ద్వారా మనకి ఎక్కువగా మంచి ఆలోచనలు వస్తాయి, మంచి బుద్ధి వస్తుంది. కాబట్టి దిక్కుమాలిన సీరియల్స్ చూస్తే దిక్కుమాలిన ఆలోచనలే వస్తాయి. అటువంటి సినిమాలు, అటువంటి సీరియల్స్, అటువంటి వ్యవహారాలు అంటే ఇంట్లో తల్లిదండ్రులు వేరే వాళ్ళు కూడా ఇలాంటి విషయాలు, అరే మీ బాబాయ్ అయితే అంత ఉండాలో అంతే ఉండు, ఆయన ఏమేమో చెప్తాడు, ఊరికే సరేలే బాబాయ్ అంటున్నాను, అంతేగాని ఎక్కువ నిన్నేమన్నా చేయమంటే నాకు చెప్పు, నేను చెప్తాను, నేను చెప్తేనే చేయి, లేకపోతే చేయొద్దు అని బాబాయ్తో ఎక్కడ కలిసిపోతాడో, టైఅప్ అయిపోతాడో వీడని చెప్పేసి తల్లిదండ్రులు ముందుగానే బోధించేస్తారు వీడికి. తాతయ్య నానమ్మ అని చెప్పారు, తాతయ్య నానమ్మ అట్టాగే చెప్తుంటారు లేదా, వాళ్ళు పాతకాలం వాళ్ళకి ఏం తెలుసు, ఈ కాలం వ్యవహారాలు మేము చెప్తాం, మేము చెప్పినట్టు మీరు ఉండండి, ఇలాంటివి చెప్తారు. ఇలాంటివి చెప్పడం ద్వారా వాళ్ళ యొక్క స్థాయిని తగ్గించేస్తారు. అలా చెప్పడం వల్ల పిల్లలు ఏం చేస్తారు, ఓహో నిజమేనేమో అన్నట్టుగా వాళ్ళకు దూరంగా ఉంటారు. కాదు, కుటుంబ సభ్యుల పట్ల మనం ఎక్కువ గౌరవ మర్యాదల్ని ప్రదర్శించడం ద్వారా కుటుంబపు విలువలను పెంచాలి. ప్రపంచ దేశాలలో కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి దేశం భారతదేశం. కుటుంబ వ్యవస్థ అంటే ఏంటో ప్రపంచానికి బోధిస్తున్నటువంటి దేశం భారతదేశం. కాబట్టి ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి తల్లిని అమ్మ అని పిలవడం కాదు, సమాజంలో ఏ స్త్రీనైనా అమ్మ అని పిలిచేటువంటి వ్యవహారాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి. అప్పుడే పుట్టినటువంటి అమ్మాయిని మహాలక్ష్మి అంటాం, అబ్బాయిని అనం. శ్రీమన్నారాయణుడు పుట్టాడండి మీ ఇంట్లో అనం. అమ్మాయి మీ ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందండి అంటారు. అక్కడి నుంచి స్త్రీలు గౌరవాన్ని పొందుతారు భారతదేశంలో. పుట్టుక చేత మాత్రమే గౌరవాన్ని పొందే దేశం ఏదైనా ఉంది అని అంటే అది భారతదేశం మాత్రమే. 2 సంవత్సరాల అమ్మాయి అయినా, 10 ఏళ్ళ అమ్మాయి అయినా, 90 ఏళ్ళ వృద్ధురాలైనా కూడా అమ్మ అనేటువంటి పిలుపుతో పరిచితుల చేత అపరిచితుల చేత గౌరవించబడుతుంది. అమ్మ అని ఒకరు పిలిస్తే అగౌరవం కాదు, అది అత్యంతమైన గౌరవం. అమ్మ అనేటువంటి పదం కంటే శ్రేష్టమైనటువంటి పదం సమస్త భాషలోనూ లేదు. నువ్వు నారాయణను, విష్ణువును, గోవిందాను, నారాయణ అది కూడా కాదు. అమ్మ అనేటువంటి పదం కంటే శ్రేష్టమైనది కాదు అది. మన తెలుగులో అంత శ్రేష్టమైనటువంటి పదం అది. కాబట్టి ప్రతి స్త్రీ మనకు అమ్మనే. ఇలాంటి గొప్ప సాహిత్యాన్ని మనం పిల్లలకు అందించే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఈ పాఠం ద్వారా. తర్వాత చూడండి, యథా చతుర్భిః కనకం పరీక్షతే నిఘర్షణచ్ఛేదనతాపతాడనైః తథా చతుర్భిః పురుషః పరీక్షతే త్యాగేన శీలేన గుణేన కర్మణా. యథా ఏ విధముగానైతే కనకం బంగారము, చతుర్భిః 4 విధములుగా, పరీక్షతే పరిశీలించబడుతున్నదో, తథా ఆ విధముగా, చతుర్భిః అంటే అవి ఏవేవి, నిఘర్షణ రుద్దడం ద్వారా, ఛేదన కత్తిరించడం ద్వారా, తాప వేడి చేయడం ద్వారా, తాడన దెబ్బలు వేయడం ద్వారా, చతుర్భిః ఇలా 4 విధములుగా పరీక్షించబడుతున్నది. తథా ఆ విధముగా పురుషః ఒక మానవుడు
త్యాగము చేత, శీలేన ప్రవర్తన చేత, గుణేన ఆ వ్యక్తి అందున్నటువంటి గుణము చేత, కర్మణ అతడు ఆచరించేటువంటి పనుల చేత, చతుర్భిః 4 విధములుగా పరీక్షతే పరీక్షించబడుతున్నాడు. ఒక ఉంగరం నగను తీసుకొని వెళ్ళి ఇది బంగారం ఉందండి చూడండి అని అక్కడ ఇస్తే అతను వెంటనే ఏం చేస్తాడు, ఆ ఆకురాతి మీద పెట్టి ఇలా ఇలా రుద్దుతాడు. నిఘర్షణం అది. బంగారానికి అది తప్పదు, బంగారంగా పుట్టినందుకు నిఘర్షణం ఇలా రుద్దుతాడు. బంగారమేనండి అంటాడు. దాని ఇంకా అవసరమైందనుకో ఛేదనం, కత్తిరించి చూస్తాడు. కత్తిరించినప్పుడు లోపల అది బంగారమా కాదా తెలిసిపోతుంది. తాపం, దాన్ని వేడి చేయడం, తాడడం, సుత్తి తీసుకొని కొట్టడం, ఇలా బంగారాన్ని అసలు బంగారమా కాదా, దాంట్లో ఇంకా రాగి లాంటిది కలిసింది 24 క్యారెక్టర్స్, క్యారెక్టర్ ఏదో అంటారే, క్యారెక్టర్ ఏందది, క్యారెట్స్, 24 క్యారెట్సా, 22 క్యారెట్సా, 18 క్యారెట్సా, దాంట్లో ఎంత శాతం ఇది కలిసింది అని ఈ 4 పరీక్షలు చేస్తే పూర్తిగా తెలిసిపోతుంది వాళ్ళకి. అలాగే ఒక మనిషి కూడా బంగారం లాంటి వాడు అంటాం మనం మనిషిని. ఆయన అంటే బంగారం అండి ఆయన అంటే ఏంటి బంగారం అంటే ఆయన్ని కూడా 4 రకాలుగా పరీక్షకి ఎదుర్కొంటాడు కాబట్టి ఆయన బంగారం. త్యాగం, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి త్యాగ నిరతి ఎలాంటిది, శీలం, ఆ వ్యక్తి యొక్క చరిత్ర ఎలాంటిది, ఆ వ్యక్తి యొక్క గుణములు ఎలాంటివి, ఆ వ్యక్తి యొక్క కర్మలు ఎలాంటివి, ఈ 4 రకాలైనటువంటి పరిశీలన చేసి అతడు మంచివాడనో అతడు దుర్మార్గుడనో మనం ఒక నిర్ణయానికి అనేది వస్తామన్నమాట. ఆ రకంగా ఒక వ్యక్తి బంగారం, ఈ 2 కూడా పరిశీలించాలి అని అనుకున్న సమయంలో 4 రకాలైన పరీక్షలకు గురి అవుతాయి. దాన్ని తట్టుకునేటువంటి శక్తి అతనిలో ఉండాలి. కాబట్టి ఒక వ్యక్తి బంగారంలాగా ఉండాలి. అన్ని పరీక్షలు జరిగినా కూడా నిజమైన బంగారము విలువను కలిగి ఉండాలి. నిజమైన బంగారం ఏంటి అంటే ఆ తర్వాత దాని విలువ ఏ స్థాయికి వెళ్ళిపోతుంది. పరీక్ష జరుగుతున్నటువంటి సమయంలో కష్టాన్ని ఎదుర్కొంటుంది. పరీక్ష జరిగిన తర్వాత ఇది అసలైన బంగారం అండి అంటే దాని విలువ ఎంత, గొప్ప విలువను పొందుతుంది. అలాగే పరీక్ష జరుగుతున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి కష్టాలు పడినప్పటికీ పరీక్ష పూర్తయిన తర్వాత ఈయన మహాత్ముడండి, ఈయనలో ఈ 4 లక్షణాలు చాలా గొప్పగా ఉన్నాయి, ఆయన సామాన్యుడు కాదండి అని అన్నప్పుడు ఆయన యొక్క విలువ ఎంత, ఒక మహాత్మునిగా సమాజంలో ఆయన ఎంత గొప్ప స్థాయికి వెళ్తాడు. కాబట్టి పరీక్షలు ఎదుర్కోవడం అనేటువంటిది మహాత్ములకి సామాన్యమైనటువంటి విషయం. కాబట్టే ఇప్పుడు నేను అన్నానే బంగారు అని, బంగారు మానవుడు బంగారు అని పిలుస్తుంటాం మనం. బంగారు కొండ అంటాం ఇంట్లో అబ్బాయిల్ని అమ్మాయిల్ని, రే బంగారు కొండ రాయడ్డు అంటాం. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా బంగారే, ఆయన బంగారం లాంటి వాడండి, సింహం లాంటి వాడండి ఇట్లా చెప్తూ ఉంటారు. బంగారం లాంటి వాడంటే ఇది అన్నమాట అర్థం. తర్వాత శ్లోకానికి వెళ్దాం. రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టాః పాపే పాపాః సమే సమాః రాజానమనువర్తంతే యథా రాజా తథా ప్రజాః. రాజ్ఞి మహారాజు, ధర్మిణి ధర్మాత్ముడైతే, ధర్మిష్టాః ప్రజలు ధర్మవంతులు అవుతారు. పాపే రాజు పాపాత్ముడైతే పాపాహ ప్రజలు పాపాత్ములు అవుతారు. సమే మంచివాడైతే సమాహ మంచివాళ్ళు అవుతారు.
ప్రజాః ప్రజలు రాజానం మహారాజును అనువర్తంతే అనుసరిస్తూ ఉంటారు. యథా రాజా ఏ విధంగా రాజు ఉంటాడో తథా ప్రజాః ఆ విధంగా ప్రజలు ఉంటారు. చూడండి, దిలీప మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో వాయువు కూడా ఆ రాజ్యంలో ఉన్న స్త్రీల యొక్క వస్త్రాలను తొలగించేవాడు కాదు. ఆ శృతవు తస్కరతా స్థిత, దొంగతనం అనేది కేవలం వినికిడిలో మాత్రమే ఉండేది, నిజంగా దొంగతనం అనేది ఉండేది కాదు. ఇలా కొన్ని వర్ణనలు చేస్తారు. ఆ రాజ్యంలో ధార్మికత ఎలా ఉందండి, దానికి కారణం మహారాజు. ఎందుకంటే మహారాజు అధర్మం ఏదైనా జరిగితే ఊరుకోడు, ఖచ్చితంగా ఆయన దండిస్తాడు. కాబట్టి ఆ అధర్మం అనేది, ఆ రాజు అనేవాడు ధర్మిష్ఠుడు కాబట్టి రాజ్యం అంతా ధర్మబద్ధంగా ఉన్నది. రాజు పాపాత్ముడైతే అదే ఆంజనేయుడు లంకకెళ్ళి చూశాడు. అక్కడ రాజుగారు మధుపానము విలాసాలలో తేలియాడుతూ ఉన్నారు. ఆయన దగ్గర ఉన్న ప్రజలందరూ అట్టాగే చేస్తున్నారు. ఆయన దగ్గర అందరు రాక్షసులే ఉన్నారు. వాళ్ళు కూడా చక్కగా మద్యపానం సేవించి విలాసాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. రాజు ఎలాంటి వాడైతే వాళ్ళు అలాంటి వాడు. యథా రాజా తథా ప్రజా, రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలా ఉంటారు. రాజు అన్ని దొంగ పనులు చేసుకుంటూ ప్రజలకి మీరు నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, అహింసాబద్ధంగా ఉండాలి, ఇలాంటివన్నీ చెప్పారనుకోండి, ప్రజలు ఎందుకు వింటారు? వినరు. కాబట్టి రాజులు దేశాన్ని న్యాయ మార్గంలో పరిపాలించాలి అని మనం ప్రతిరోజు కోరుకుంటాం. మనం చెప్పేటువంటి ఉపన్యాసాలు, మనం చెప్పేటువంటి పూజలు, వాటన్నిటికీ చివర్లో ఏం చెప్తామంటే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః. స్వస్తి ప్రజాభ్యః, ప్రజలకు మంగళమగుగాక. స్వస్తి అంటే మంగళము, ప్రజాభ్యః ప్రజలకు స్వస్తి మంగళమగుగాక. మహీం భూమిని, మహీశాః రాజులు, న్యాయేన మార్గేణ న్యాయ మార్గములో, ధర్మ మార్గమును తప్పకుండా, పరిపాలయంతాం పరిపాలించుదురుగాక. రాజులు ఈ భూమిని న్యాయ మార్గంలో పరిపాలించుదురుగాక అని మనం కోరుకుంటున్నాం. ఆ విధంగా ఇక్కడ చెప్తున్నాడు, రాజు అనేవాడు ధార్మికుడైతే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ధార్మికులు అవుతారు. కాబట్టి అలాంటి వ్యక్తిని రాజుగా మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో మనల్ని ఏదో ప్రలోభ పెట్టారని ఆ వ్యక్తిని మనం ఎన్నుకోవడానికి ఓటు వేయడం లాంటిది కాదు. ధార్మికమైన లక్షణాలు కలిగినటువంటి మహారాజు ఎవరున్నారో చూసి అటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉంది ఈ వాక్యము. ఇక్కడ మనం ఈనాటి పాఠాన్ని పూర్తి చేసుకుందాం మిత్రులారా. మిగతా శ్లోకాలని రేపటి పాఠంలో చదువుదాం.